అంతేనా కారణం? అంటే మీరు ఓడిపోతారని తెలిసి ఇంకా వదిలేయడం జరగలేదా? నేను అదే అంటున్నాను సార్. ఇంకోటి ఏంటంటే అసలు నామినేషన్ వేయడానికి ఎవరు రాని పరిస్థితిలో మా మిస్సెస్ కూడా అసలు నేను తిరగటమే కొంచెం ఆవిడకి ఇబ్బందికరం. అంటే సపోర్టర్స్గా ఉండొచ్చు కానీ ఆవిడ ఎప్పుడు బయటకు వచ్చి చేసింది లేదు. మేము ఒకటే అనుకున్నామండి ఆ రోజు ప్రసాద్ గారితో పాటు. నేను చెప్పాక మా వెల్విషర్ ఏమని అనుకోండి, నేను ఆయన నమ్మే ఏ పనన్నా చేస్తున్నాను. నేను చేసిన పని ద్వారా ఆయనకు ఒక 10 ఓట్లు పడతాయని నేను తిరుగుతున్నాను. ఇవాళ ₹1 ఖర్చు పెట్టినా, ఒక సర్వీస్ కార్యక్రమం చేసినా, పేరు నాకు వస్తున్నా కూడా ఇప్పుడు ఇవాళ ఒక బడ్డీ కొట్టేస్తున్నాం అండి. రేపు ఏమైనా ఎలక్షన్ టైంలో అమ్మ మేము ఇది చేసాం కదా, సో రేపేమైనా మాకు కన్వీనియంట్గా మీరు ఓటు వేయవచ్చు అనే ఒక అడగడానికి కూడా ఒక ఆస్పెక్ట్స్ ఉంటుందని చెప్పి నేను చేస్తున్నాం. సో ఆ క్రమంలోనే అసలు ఆ రోజు పార్టీ ఓడిపోయిన సంవత్సరంన్నరకే వచ్చినాయండి ఎలక్షన్స్. నాకు తెలిసి నేను ఎప్పుడూ ఆ పరిస్థితులు చూడలే మా మండలంలో. జెడ్పీటీసీ నామినేషన్ వేయడానికి ఎవరు ముందుకు రాలేదు సార్.